అందరికీ నమస్కారం. టైం 24/7 టీవీకి వెల్కమ్. ఇప్పుడు మన దగ్గర పెరుమతి రవి గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకున్న అసలు మంత్రి పదవి ఎవరు ఆశిస్తున్నారు, ఎవరికి రావాలని కోరుకుంటున్నారు, అలాగే మంత్రి పదవి వస్తుందా రాదా దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది, మంత్రి పదవి వస్తుందా రాదా అని దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. ఓకే. సో మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగ జాతికి మంత్రి పదవి వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే మాది దాదాపు 33 లక్షలు. ఇప్పుడు అంటే ఏవో 40 లక్షల పైన మా జనాభా ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కులానికి ప్రాతినిధ్యం ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళి గూడాలకు వచ్చే మాదిగ వ్యక్తులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేసే ఒక మధ్యవర్తి గవర్నమెంట్కు ఉంటే బాగుంటుందని మా ఆలోచన. అందుకోసమే మాదిగ జాతి చెందినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి అని మేము కోరుతాం. అంటే ఇక్కడ మొత్తం కూడా కుల వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది, కులానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఈ కులానికి వస్తుందా రాదా అనే దానిపై కూడా చర్చలు బాగానే జరుగుతున్నాయి. అందులో ఒకటి దళితులకు ఇస్తారా ఇయ్యరా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇస్తారని మీకు ఎంత నమ్మకం ఉందా? ఖచ్చితంగా దళితులకు అయితే ఒకటి వస్తుంది. మేమేమంటున్నాం అంటే మాదిగలకి ఏమంటున్నాం ఖచ్చితంగా ఈ మాదిగలకి ఇస్తే మాల జాతి వాళ్ళు కూడా పోరాడే అవకాశం. అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి 2 ఉన్నాయి. డిప్యూటీ సీఎంను స్పీకర్ ఉన్నారు. సో మాదిగలకు ఏమో ఇచ్చిన ఆ మంత్రి పదవి కూడా అది మెరిట్లో వచ్చింది దామోదర రాజనరసింహ గారికి. కాబట్టి మాదిగలకు ఒకటి ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కవితక్క గారి లేఖ కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. అలాగే లేఖలో మన దాంట్లోనే కోవట్లు ఉన్నారు, మన దగ్గర దయ్యాలు అలాంటివి ఉన్నాయి, దాన్ని ఎట్లా మనం నిర్మూలించుకోవాలని అంటే నిర్మూలించుకుంటేనే మన పార్టీ కూడా బాగుపడుతుంది అని చెప్పి కూడా చూస్తున్నాం. దానికి టీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి కవితనే ప్రధాన కారణం. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె లిక్కర్ కేసులు ఇరుక్కున్న తర్వాత పార్టీ 0కి వచ్చింది. ఇప్పుడు అది సమాధి అయిపోద్ది ఈ ఎపిసోడ్ తోటి. ఆమెకేం పెద్ద కెపాసిటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఆమె పెద్దగా ఎవరు నమ్మరు. ఒక ఆడ ఆమె ఉండి లిక్కర్ కేసులు ఇరుక్కున్నామని తెలంగాణ సమాజం నమ్మదు. అందుకోసం నా ఉద్దేశం ఏంటంటే ఆ పార్టీ పెట్టదు, కేవలం బెదిరింపులకు దిగడానికే ఈ లేఖ ఇస్తామని నేను అనుకుంటాను తప్ప ఆమె పార్టీ పెట్టిన ధైర్యం, పార్టీని నిలపగలుగునేంత కెపాసిటీ ఆమెకు లేదు. ఒకవేళ ఆ పార్టీ పెడితే అది నిలబడితే అనుకో, ఇంతకుముందు షర్మిలా గారు కూడా వచ్చి స్వయంగా వచ్చి పార్టీ పెట్టారు, అది కూడా మన తెలంగాణలో అయితే గట్టిగా నిలబడలేదు. దానికి ఇప్పుడు కవిత గారు కూడా ఇప్పుడు పెడతా అంటున్నారు. మీరు దానికి ఎట్లా సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు షర్మిల గారిది బేసికల్ గా రాయలసీమ వచ్చి తెలంగాణలో పెట్టింది కదా, కవితది తెలంగాణ కదా, ఆంధ్రాలో పెడితే బాగుంటుంది ఇంకా తెలంగాణ కన్నా. ఎందుకంటే ఆమె బాగా తెలుసుగా అందరికి, లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని బాగా పాపులర్ అయిపోయింది. డబ్బులు కూడా చాలా ఉన్నాయి, డబ్బులతో పార్టీ నడుపుతుంది. కాబట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టి సేమ్ షర్మిల లాగా చేయాలని మేము కోరుతాం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా దగ్గర నుండి నడిపిస్తున్నారు, కావాలనే లేఖ బయటికి రిలీజ్ చేసిన అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఆ లేఖ కావాలనే కేసీఆర్ గారు రిలీజ్ చేశారు, లేకపోతే వెనక రేవంత్ రెడ్డి గారు ఉండి ఆ స్క్రిప్ట్ అని రాసిచ్చారని చెప్పి మళ్ళీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇక ఈ లేఖని రాసింది కవిత, లేఖని లీక్ చేసింది కవిత. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది మొత్తం దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా కవితనే. కవిత వల్లనే ఇదంతా జరిగింది. రేవంత్ రెడ్డి గారి అస్సలు రావచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. లేదు, కాంగ్రెస్ పార్టీలో వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే లిక్కర్ కేసులో ఇరుక్కున్నామని తీసుకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటారు? తీసుకోరు. నిన్న వరకు కాంగ్రెస్ పార్టీ తిట్టినామని కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటారు? కాంగ్రెస్ లాగా రాదు. అటువంటి ఊహజనితమే. అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఈ పార్టీ స్థాపించినా కానీ నిలబడుతుందా లేదా? కేసీఆర్ గారు ఏమన్నా దగ్గరగా తీసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ పార్టీలో చీలికలు అనేవి ఉంటాయా? ఎట్లా పార్టీలో చీలిక చేస్తే ఈమె చేయాలి. పార్టీ ఆమె పెట్టదు, పెట్టినా పార్టీ నడవదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.